రఫా దాదాపు 15 లక్షల మంది పాలస్తీనా నివాసులకు కేంద్రం. ఇదే ఇజ్రాయిల్ ఆర్మీకి టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తున్న పేరు పాలస్తీనాలోని ఓ నగరం రఫా. కానీ ఇప్పుడు ALSN రఫా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఈ హ్యాష్ ట్యాగ్. అసలు సోషల్ మీడియాలో ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది? దానికి కారణాలేంటి? దాని వెనుకున్న రీజన్స్ ఏంటి? ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై చూపే ఎఫెక్ట్ ఎంత? అసలు రఫాలో జరిగిందేంటి? మా నెక్స్ట్ టార్గెట్ రఫానే. రఫీని రఫాడిస్తాం. ఇక్కడ శరణార్థుల ముసుగులో నక్కిన హేమాస్ ఫైటర్లను వదిలిపెట్టాం. ఒక్కొక్కరిగా ఏరి పారిస్తాం. ఇది కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు అన్నట్టుగానే చేసి చూపించిందే. ఇజ్రాయెల్ మిస్సైల్ రఫా పైకి దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో 45 మంది మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది నిజంగా అమానుషం. బతుకు జీవుడా అని పారిపోయి వచ్చి తలదాచుకుంటున్న శరణార్థుల శిబిరాలపై దాడులు చేయడం ఏంటి అసలు? అది కూడా ఇంటర్నేషనల్ కోర్టు రఫా ఆపరేషన్ ను నిలిపివేయాలని తీర్పిచ్చిన మరునాడే ఈ దాడి చేయడం ఏంటి? అంటే ఎవరేం చెప్పినా మేం చేయాలనుకున్నది చేస్తామన్న మూర్ఖత్వమా? ఇజ్రాయెల్ చేసిన దాడిని ప్రపంచ దేశాలు ఏకకంఠంతో ఖండించాయి, అమెరికాతో సహా. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటోంది. అదలా ఉండగా ఇప్పుడు ALSN రఫా అనే ఇమేజ్ దాడులు జరిగిన వేళ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోటో చెక్కర్లు కొడుతోంది. ఇదో AI జనరేటెడ్ పిక్. శరణార్థుల శిబిరాలపై ఇంగ్లీష్ లో ఉన్నాయి ఈ లెటర్స్. బట్ ఈ పిక్ చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. మన ఇండియాలోనే అనేక మంది సెలబ్రిటీలు ఈ పిక్ ను షేర్ చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు సంతాపం పలుకుతున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, వరుణ్ ధవన్, రష్మిక మందన, సోనాక్షి సిన్హా, సమంత, తృప్తి ఠిమ్రీ, దియా మిర్జా, రీచా చద్దా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక, ఇర్ఫాన్ పఠాన్, ఇలా చాలా మందే ఉన్నారు. పాలస్తీనాకు మద్దతు పలికిన వారి సంఖ్య ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ పిక్ ను షేర్ చేశారు. ఇజ్రాయెల్ వదిలిన మిస్సైల్ రఫా పై చూపించిన ఎఫెక్ట్ ఎంతో తెలియదు, కానీ ఈ పిక్ చూపిస్తున్న ఎఫెక్ట్ దానికంటే 100 కాదు 1000 రెట్లు ఎక్కువని చెప్పాలి. వాస్తవానికి హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిందైతే ఇప్పుడు చేస్తుంది పాలస్తీనా ప్రజలపై. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిప్రాయం ఇది తప్పు అని కూడా చెప్పడం లేదు ఇజ్రాయెల్. మేం చేసిందే కరెక్ట్ అంటోంది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఇంకోలా చెప్పేదేంటంటే రఫాపై దాడికి ముందు ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం. ముందుగా ఆ ప్రాంతం నుంచి టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధానిపైకి రాకెట్లు దూసుకొచ్చాయి. ఆ దాడులు చేసింది హమాస్. ఈ అవకాశం కోసమే కాచుకొని కూర్చుంది ఇజ్రాయెల్. ఆ రాకెట్లను పక్కాగా అడ్డుకుంది. అలా వెంటనే కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే హమాస్ మెయిన్ లీడర్లను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. వారంతా శరణార్థుల మధ్య ఉన్నారు. ఈ విషయం తెలుసు ఇజ్రాయెల్ కు కూడా. కానీ ప్రజల ప్రాణాల కంటే హమాస్ లీడర్లు చస్తే చాలనుకుంది ఇజ్రాయెల్. మిస్సైల్ ప్రయోగించింది. మరి ఈ దాడిలో వారు చనిపోయారా లేదా అన్నది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు ఇజ్రాయెల్. కాకపోతే ఇక్కడ మాత్రం అభం శుభం తెలియని ప్రజలు, చిన్నారులు మాత్రం ప్రాణాలను కోల్పోయారు.
ఇకపోతే రాజకీయ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాల సపోర్ట్ చాలా అవసరం. కానీ ఇప్పటికే తాము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తోంది. అంటే భవిష్యత్తులో ఈ దేశాల నుంచి సహాయ నిరాకరణ జరిగినా ముందుకు వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్తోంది ఇజ్రాయెల్. పరిస్థితులు చూస్తే కూడా అదే నిజమనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఓ వ్యూహాత్మకంగా ఓ గేమ్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ముందుంచి అమెరికాను లాక్ చేయాలని చూస్తోంది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తుంది అమెరికానే. ఇంత జరిగినా ఇజ్రాయెల్ పై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆరోపిస్తోంది. అంతేకాదు అమెరికా దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాలంటూ ఆ దేశంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అమెరికా సిచ్యువేషన్ దిక్కుతోచకుండా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అమెరికా కొత్త రాగం ఎత్తుకుంది. ఇప్పటికీ కూడా అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు. పరిస్థితులు అలా మారాలంటే ఇంకా దారుణాలు జరగాలని చెప్పకనే చెప్తోంది. మరింత మారణ హోమం జరిగేదాకా అమెరికా వేడుక చూస్తూనే ఉంటుందన్నమాట. ఇదంతా అలా ఉంటే ఒక్కటి మాత్రం వాస్తవం. ఇజ్రాయెల్ దాడులు చేసింది, కానీ జస్ట్ 2-3 మిసైల్ మాత్రమే ప్రయోగించింది. కానీ రఫాపై దాడికి ఇప్పటికే టోటల్ ఆర్మీని రెడీ చేసింది. యుద్ధ ట్యాంకులను మోహరించింది, క్షిపణులను లోడ్ చేసి ఉంచింది. ఏ క్షణమైనా వీరంతా రఫా వైపు అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే జరిగే మారణ హోమం అంతా ఇంత కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఇజ్రాయెల్ ను అడ్డుకునేందుకు ఏం చేస్తాయి, ఇప్పుడు ఆలోచనలే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.